ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణలో ప్రజా సంక్షేమం ఆగదని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పేద ప్రజలను పట్టించుకోలేదన్నారు. పేద ప్రజలకు రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు భట్టి విక్రమార్క. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండలం చిన్న గోపతిలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 4 సంక్షేమ పథకాలను ప్రారంభించినట్లు తెలిపారు భట్టి. 10 ఏళ్ళు ఇళ్ల గురించి ఆలోచన చేయలే, పేదవాళ్ళ గురించి ఆలోచన చేయలే. మేము ఈరోజు మేము చెప్తా ఉన్నాం, పేదలందరికీ ఈ రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి ఏ కుటుంబం కూడా ఈ రాష్ట్రంలో ఉండటానికి వీల్లేదు. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఇల్లు ఇచ్చేంత వరకు నిరంతర ప్రక్రియ కొనసాగిస్తూనే ఉంటుంది. ఇది నాంది మాత్రమే, ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఈ 10 ఏళ్లలో అనేక మంది నవ యువకులు పెళ్లిళ్లు చేసుకొని కుటుంబాలుగా వచ్చి రేషన్ కార్డులు పొందలేక, రేషన్ కార్డు లేకపోతే ఇతర వచ్చేటువంటి పథకాలు పొందలేక రేషన్ కార్డుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోయిన సంగతులు నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆ ఎక్స్ లో పోస్ట్ చేసిన టిఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకుడు 10 ఏళ్లు పాలన చేసి రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేస్తే ఈరోజు మేము ఇంత పెద్ద సంఖ్యలో రేషన్ కార్డులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. 4 గోడల మధ్య కూర్చొని లబ్ధిదారుల సంఖ్య లెక్క రాసుకునేటువంటి పద్ధతికి చరమగీతం పాడాం. 10 ఏళ్లు మీ పాలనలో గడిల్లో కూర్చొని ఎవరికి ఇల్లు ఇవ్వాలని లెక్క రాశాను. మేము ప్రజా పాలనలో గ్రామ సభలు పెట్టి గత 3 రోజులుగా 21, 22, 23 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టాం.